హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట శామగడ్డల పులుసు. ఈ శామగడ్డల పులుసుకు కావలసిన పదార్థాలు: అరకిలో శామగడ్డ, చింతపండు, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా, పసుపు, నూనె, వేయించి చేసిన జీలకర్ర మెంతి పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు, వేయించి చేసిన ధనియాల పొడి, తాలింపు గింజలు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి చాలా గుమగుమలాడే రుచికరమైన శామగడ్డ పులుసు చేసి చూపిస్తా. ఇవి అరకిలో శామగడ్డలు. వీటిని మంచిగా శుభ్రంగా కడిగి అరగంట సేపు మీడియం మంట మీద ఉడకబెడితే ఇలా మంచిగా ఉడికింది. పొట్టు కూడా ఇట్లా పోతుంది, మంచిగా పొట్టు పోతుంది, మంచిగా ఉడికింది శామగడ్డ. ఇట్లా ఉడకాలి. ఉడకబెట్టిన శామగడ్డలన్నీ నీటిగా ఇలా పొట్టు తీసుకోవాలి. శామగడ్డలన్నీ పొట్టు తీసి పెట్టుకున్న ఈ శామగడ్డల పొట్టు కూడా మనకు వేస్ట్ కాదు. మనకు గాజు బాటిళ్ళు బాగా జిడ్డు పట్టి ఉంటాయి కదా, ఆ గాజు బాటిళ్లను ఈ శామగడ్డ పొట్టుతోని తోమితే గాజు బాటిళ్ళు మళ్ళీ కొత్త వాటిలాగా తలతల మెరుస్తూ ఉంటాయి. ఈ శామగడ్డ పొట్టు కూడా మనకు అట్లా ఉపయోగపడుతుంది. ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలి, బాగా సన్నగా కాకుండా. పులుసు కూర కదా, ఇట్లా మీడియంగా కానీ పొడుగ్గా కానీ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు టమాటా కట్ చేసుకోవాలి. టమాటా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగియాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి, కడాయి. ఇప్పుడు మన శామగడ్డ పులుసుకు కావలసినంత నూనె పోసుకోవాలి. నూనె వేడైంది. మనం తాలింపులో ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఒక చెంచా తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు దోరగా వేగింది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. పచ్చిదనం పోయే వరకు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేయించుకోవాలి. తాలింపు వేసి 1 నిమిషానికి ఎక్కువనే అయింది. మంచిగా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు దోరగా వేగినవి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 చెంచా అల్లం వెల్లిపాయ పేస్టు. అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీడియం మంట మీద ఉంచే వేయించాలి, బాగా ఎక్కువ మంట అయితే మాడుతుంది కూర. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇంత పసుపు వేసుకోవాలి. సగం చెంచా పసుపు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయాలి. టమాటాలు మగ్గే వరకు 1 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. టమాటాలు మగ్గేలోపు మనకు కావలసిన సైజులో శామగడ్డలు కట్ చేసుకోవాలి. చిన్నవి అయితే కట్ చేయను, పెద్దయ్యే కట్ చేస్తా.
టమాటాలు వేసి మూత పెట్టి 2 నిమిషాలు అయింది. టమాటాలు కూడా మంచిగా మగ్గినవి. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా మగ్గినవి. మన పులుసు కూరలా ఇట్లా మగ్గుతేనే కూర చిక్కగా బాగుంటుంది, కూర రుచి కూడా ఎక్కువ ఉంటుంది. ఇలా మగ్గాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన శామగడ్డ ముక్కలు వేసుకోవాలి. శామగడ్డలు కలుపుకోవాలి. అంత కూర అంతా మంచిగా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కారం వేయాలి. ఒక చెంచా ఉప్పు 1/2 కిలో శామగడ్డకు. కాకపోతే సప్పగా ఉంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఒక చెంచా కారం, ఇది కారం ఎక్కువనే ఉన్నది. కొంచెం మీరైతే ఉప్పు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే మా కుటుంబం తినేదాన్ని బట్టి నేను వేస్తానా. ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి సన్న మంట మీద. శామగడ్డ కూరలో ఉప్పు కారం వేసి 1 నిమిషం అయింది మూత పెట్టి. మంచిగా ఉప్పు కారం కూడా మంచిగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పిసికిన చారు పోసుకోవాలి, చింతపండు నీళ్లు. ఇప్పుడు ఇందులో చింతపండు చారు పోసుకోవాలి. మనకు కావలసినంత పులుసు పోసుకోవాలి. శామగడ్డ ముక్కలు మునిగేంత వరకు మన చింతపండు చారు పోసుకోవాలి. మనం ఎక్కువ పలసగా కావాలి చారు అంటే ఎక్కువ పోసుకోవచ్చు చారు, తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవాలి. నేను చిక్కగా కావాలని శామగడ్డ ముక్కలు మునిగేంత వరకు మాత్రం పోసిన. ఇది ఉడికి మంచిగా చిక్కగా ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు చిక్కగా ఉన్నది, ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఈ శామగడ్డ పులుసుకు మూత పెట్టి 2 నిమిషాలకు ఎక్కువనే అవుతుంది. కూర ఎట్లయితుందో చూద్దాం. మస్తు గుమగుమ వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. సగం చెంచా జీలకర్ర మెంతి పొడి, సగం చెంచాకు కొంచెం ఎక్కువ ధనియాల పొడి. ఇట్లా కూర మసాలా టైంలోనే, ఉడికే టైంలోనే జీలకర్ర మెంతి పొడి, ధనియాల పొడి వేయాలి. వేస్తేనే మంచి వాసన వస్తుంది. ఈ కరివేపాకు ఉడికితే మన శామగడ్డ పులుసు రెడీ అయినట్టు. ఈ కరివేపాకు ఉడికే వరకు ఉడికించి ఇక స్టవ్ బంద్ చేసుడే. ఈ కరివేపాకు అంతా ఉడికే వరకు, కలర్ మారే వరకు ఉడికించాలి. కరివేపాకు ఉడికిందంటే శామగడ్డ పులుసు రెడీ అయినట్టు. ఒక 2 నిమిషాల్లో ఈ కరివేపాకు అంతా మంచిగా ఉడికి కలర్ మారుతుంది. శామగడ్డ పులుసు 100కు 100% రెడీ అయినట్టు. జీలకర్ర మెంతి పొడి వేసి కూడా 2 నిమిషాల కంటే ఎక్కువనే అవుతుంది. ఎట్లా ఉన్నదో శామగడ్డ పులుసు చూద్దాం. సూపర్ ఉన్నది, గుమగుమ వాసన వస్తుంది. సూపర్గా ఉడికింది శామగడ్డ పులుసు. చాలా అంటే చాలా సూపర్గా వాసన వస్తుంది. సూపర్ రుచిగా ఉన్నది. ఉప్పు కారం ఏమన్నా ఉంటే ఇప్పుడే చూసుకొని వేసుకోవచ్చు. మనకు ఉప్పు కారం ఎక్కువైతే కొన్ని వాటర్ పోసుకోండి, తక్కువైతే కొంచెం ఇక మన రుచికి సరిపడా వేసుకోవాలి. కరివేపాకు కూడా ఉడికి మంచిగా కలర్ మారింది. కరివేపాకు రసం కూడా శామగడ్డ పులుసులోకి వచ్చేసింది. వేడి వేడి అన్నంలా తినాలి ఇప్పుడు ఈ శామగడ్డ పులుసుని. మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అయింది. గ్యాస్ బంద్ చేస్తానా. చూసిర్రు కదా శామగడ్డ పులుసు
ఎలా తయారు చేసిందో, నేను ఎట్లా చేసినో సేమ్ అట్లనే తయారు చేసుకొని తినండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రొట్టెతో తినవచ్చు, అన్నంతో తినవచ్చు, దేనితో తిన్నా సూపర్గా ఉంటుంది. మనం కొంచెం చింతపండు చారు కూడా నేను తక్కువ వేసిన, ఎందుకంటే మనం రొట్టెతో తినాలని. ఇక రొట్టెతోని కానీ టిఫిన్తోని కానీ దేనితో తిన్నా కానీ శామగడ్డ పులుసు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పిల్లలు అయితే ఫుల్గా ఇష్టపడి తింటారు. చూసిరు కదా శామగడ్డ పులుసు ఎలా తయారు చేసిందో. ఇలాంటి మంచి వంటలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.